హాయ్, హాయ్. వెల్కమ్ టు ఎంజాయ్ చేయరా ఛానల్. మాస్ జాతర మూవీ రివ్యూ డైరెక్టెడ్ బై భాను. ముందు సింగిల్ కి సామ్జ వర్మకి సినిమాకి రైటర్ గా పనిచేశారు. సో రైటర్ గా మాత్రమే కనిపించింది సినిమాలో, డైరెక్షన్ ఏం కనిపించలేదు. చాలా చాలా వర్స్ట్ గా ఉంది మూవీ, చాలా దరిద్రంగా ఉంది, ఏం బాగాలేదు. మూవీకి మీరు వెళ్ళే రిస్క్ అయితే చేయొద్దు. చాలా చాలా రొట్ట రైటింగ్. ప్రతి సినిమాలో ఉన్నట్టు రొట్ట టెంప్లెట్. ఫస్ట్ హీరో ఎంట్రన్స్, విలన్ ఎంట్రన్స్, హీరోయిన్ ఎంట్రన్స్, ఒక సాంగ్, హీరో విలన్ ఫేస్ కొట్టుకుంటారు, మళ్ళీ ఫేస్ కొట్టుకుంటారు, ఎండింగ్ అంతే. సినిమా ఎక్కడా బాగాలేదు. స్టోరీ విషయానికి వస్తే రైల్వే గార్డ్ గా పనిచేసిన మన హీరో విలన్ చేసిన స్మగ్లింగ్ ని ఆపడానికి ట్రై చేస్తాడు. సో ఎలా ఆపాడు అనేది సినిమా స్టోరీ. చాలా 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 చెత్త సినిమా. అసలు ఏ మాత్రం బాగాలేదు. సినిమాలో సెట్స్ అన్ని కూడా ఈజీగా తెలిసిపోతాయి, సెట్స్ వేసినట్టు తెలిసిపోతాయి. దాంతో పాటుగా కమెడియన్స్ ఉంటారు, వాళ్ళు విలన్ లా ఉంటారు. ప్రతి సినిమాలో ఉన్నట్టు వాళ్ళు వస్తారు, హీరో కొడతాడు. హీరో కొట్టినప్పుడు మనకి ఏమాత్రం ఎమోషన్ కలగదు. విలన్స్ లో కామెడియన్స్ ఉన్నప్పుడు ఇంకేమాత్రం కలగదు. వాడు కొడతా ఉంటాడు, మళ్ళీ ఇంకోసారి వస్తారు, వాళ్ళకి కొడతాడు హీరో, మళ్ళీ ఇంకోసారి వస్తారు, మళ్ళీ కొడతాడు. మళ్ళీ హీరో విలన్ ఫేస్ ఆఫ్ ఎలా ఉంటుంది, ఎలా ఉండదు హీరో విలన్ ఫేస్ ఆఫ్. ఏమవుతుందంటే ఈ విలన్ ఒక డెలివరీ బాయ్ లాగా ఇంటికి వచ్చి వెళ్ళిపోతాడు. మన విలన్ నవీన్. హీరో ఏమో సరే ఇంకొను డేటా ఏం కావాలా నీకు అని చెప్పి. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రవితేజ ఎప్పుడు చేసిన యాక్టింగ్ అని ఏ మాత్రం కొత్తదనం ఉండదు కాబట్టి మనకి ఏం ఎంగేజింగ్ చేయదు. మన శ్రీలైవ్ జేజమ్మ ఏదో అరుంధతి రీమేక్, హిందీలో రీమేక్ తన మెయిన్ లీడ్ యాక్టర్ గా తీసుకోవాలనుకుంటున్నారు. అస్సలు తీసుకోవద్దు. ఏ మాత్రం యాక్టింగ్ అస్సలు బాగోదు. డాన్స్ అయితే కుమ్మేస్తారు. పైగా డాన్స్ కూడా అంత స్కోప్ ఇవ్వలేదు. అండ్ కొద్దిగా చేశారు, బాగుంది, ఇవ్వలేదని కాదు కానీ బాగుంది, బాగా చేశారు. విలన్ నేను సినిమాకి వెళ్ళిందే విలన్ కోసం. ట్రైలర్ చూస్తే అర్థమైపోయింది. నేను మాత్రం బలి అయిపోతాను ఖచ్చితంగా, థియేటర్కి వెళ్ళని చెప్పి ఖచ్చితంగా బలి అయిపోతాను అనుకున్నాను. బలి అయిపోయాను. కానీ నేను మాత్రం వెళ్ళి నవీన్ కోసం వెళ్ళాను. నవీన్ పాములు పట్టినోడు క్యారెక్టర్ ఇచ్చారు. ఇంకేం క్యారెక్టర్ అంటే అరుస్తా ఉంటాడు. ఏ మాత్రం కూడా కిక్ అవ్వదు. దరిద్రమైన క్యారెక్టర్ డెవలప్మెంటే ఉండదు. క్యారెక్టర్ డెవలప్మెంట్ అనే పదమే పెద్దది సినిమాకి పెట్టడం. రవితేజ గారు ఏదో చేసుకుంటూ వెళ్ళిపోయారు, డైరెక్టర్ ఏదో రాసుకుని వెళ్ళిపోయాడు. రైల్వే గార్డ్ అంటాడు. అసలు సినిమా లైనే తిన్నాం. ఏ మాత్రం స్కోప్ ఉండదు. స్కోప్ తెచ్చుకోవచ్చు, బట్ నార్మల్ గా అయితే స్కోప్ లేదు. సో రైల్వే పోలీస్ కే పవర్ ఉండదు. కొత్తగా ఉందామని చెప్పి మామూలు పోలీస్ అయితే బాగోదని చెప్పి రైల్వే పోలీస్ యాడ్ చేస్తారు. సినిమాలోనే చెప్తారు ఏంటిది రైల్వే పోలీస్ పవర్ ఉండదు. మరి అది ఎందుకు రైల్వే పోలీస్ క్యారెక్టర్? రైల్వేలో ఇది మాత్రం ఏది జరగదు. రైల్వేలో జస్ట్ ప్లాట్ఫామ్ టికెట్ కోసం గొడవ అవుతుంది. 10 రూపాయలు వచ్చే ప్లాట్ఫామ్ టికెట్ కోసం సినిమా స్టోరీ. రైల్వే కేటగిరీలో. కానీ ఇక్కడే సినిమా స్టోరీ ఉండదు. బయట అంతా జరుగుతుంది. ఇప్పుడు బయట జరుగుతుంది, బయట ఎగ్జైటింగ్ ఉంటుంది. రొట్ట దాగుడు మూతాడతారు అనమాట. వెళ్ళని నా దగ్గర ఉంది, ఎక్కడ ఉన్నావు వాకి టాకులు. అప్పుడు దాగుడు మూతలు ఆడాక దాగుడు మూతలో ఉంటుంది సినిమా. దీనికి నేను ఇచ్చే రాడ్ మీటర్ 10కి